ప్రియుడితో విభేదాలొచ్చాక అతనిపై ఆమె పగబట్టింది. తనకు బ్రేకప్ చెప్పిన వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేయడానికి క్రిమినల్ మైండ్కు పదును పెట్టింది. అనుకున్నదే తడువుగా ప్లాన్ను చకచకా అమలు చేసింది. దీంతో అతగాడు బాధితుడయ్యాడు. లవర్ అలియాస్ క్రిమినల్ లేడీ కన్నింగ్ మైండ్ చూస్తే ఏకంగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తుంది. పోలీస్ వ్యాన్ దిగి చేతులు కట్టుకొని నిలబడ్డ ఈమె చూడ్డానికి ఇలా కనిపిస్తుంది, కానీ ఈ ఫోటోలో చూడండి, పోలీస్ ఆఫీసర్ను తలదన్నేలా కనిపిస్తోంది. తనను ప్రేమించిన వ్యక్తిని తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. అంత గాఢంగా ప్రేమించిందా అంటే కాదని అర్థమైపోతోంది. ప్రియుణ్ణి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ఏకంగా పోలీస్ గెటప్ వేసింది. ఆమెతో పాటు పోలీసులమని బిల్డప్ ఇచ్చిన వీరంతా అరెస్ట్ అయి కటకటాలు లెక్కిస్తున్నారిప్పుడు. ప్రేమ కోసం పోలీసులమని నమ్మించి యువకుడిని కిడ్నాప్ చేసింది ఈ సుపారీ గ్యాంగ్. ఖమ్మంకు చెందిన ఈ యువతి నిఖిల్ని ప్రేమించింది. నిఖిల్ కూడా ఈమెను ప్రేమించాడు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే నిఖిల్ నుంచి ₹1 కోటి వసూలు చేయాలని మాస్టర్ ప్లాన్ చేసింది యువతి. అనుకున్నదే తడువుగా క్రిమినల్ గ్యాంగ్ ను సంప్రదించింది. ఖమ్మంకు చెందిన రౌడీ షీటర్ మహేష్, అతని సోదరుడు హైదరాబాద్ అంబర్పేటలో నివాసముండే రౌడీ షీటర్ అన్వర్, ఆల్వాల్కు చెందిన మరికొందరు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. నిఖిల్ కోసం ఈ గ్యాంగ్ అన్వేషించింది. జూబ్లీహిల్స్ ఎన్టీఆర్ నగర్ లో నివాసముండే చందును పట్టుకుని నిఖిల్ ఫ్రెండ్ సాయిని బెదిరించారు. నిఖిల్ అనంతపురంలో ఉన్నాడు అని తెలుసుకున్నారు. దీంతో గిద్దలూరులో పాత నేరస్తుడు ప్రసాద్ రెడ్డిని లైన్లోకి తీసుకున్నారు. ప్రసాద్ రెడ్డి సహకారంతో అనంతపురం చేరుకున్నారు. తామంతా పోలీసులమని నమ్మించి నిఖిల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చింది ఈ ముఠా. ప్రసాద్ రెడ్డి సమకూర్చిన 3 తుపాకులను చూపిస్తూ మనీ కోసం బెదిరించారు వీళ్లంతా. ₹50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాణభయంతో ₹20 లక్షల ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించాడు. అయినా సరే ఈ సుపారీ ముఠా కానీ యువతి కానీ ఎక్కడా తగ్గలేదు. మిగిలిన ₹30 లక్షల కోసం బలవంతంగా అప్పుపత్రం రాయించుకున్నారు. బాధితుడి నుంచి మొత్తం ₹13,26,000 వసూలు చేశారు. తనను కిడ్నాప్ చేయడమే కాకుండా బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ బాధితుడు నిఖిల్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుల కోసం గాలించారు. ఇంతవరకు 6 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్, బెదిరింపుల వెనక ఇంకా ఎవరెవరి ప్రమేయముందో ఆరా తీస్తున్నారు. కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా, లేకపోతే ఇంకా పెద్ద కుట్ర ఏదైనా ఉందా అన్న కోణంలోనూ ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వ్యక్తిని కిడ్నాప్ చేయించి లక్షల రూపాయలు కొట్టేసిన యువతితో సుపారీ గ్యాంగ్ ఇప్పుడు బూచలు లెక్కబెడుతోంది. తామంతా పోలీసులమని నమ్మబలుకుతూ ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉదంతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.